బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ అక్రమాలపై కూటమి ప్రభుత్వంపై ఫోకస్ పెట్టింది. వైసీపీ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఉపాధ్యాయుల బదిలీలో భారీ స్థాయిలో నగదు చేతులు మారినట్లుగా గుర్తించారు. అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన కిట్స్ టెండర్ లేకుండానే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాల విషయంలో అప్పటి మంత్రి బొత్స, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పాత్రపై విచారణ చేయనున్నారు. ప్రతి విభాగంలోనూ టెండర్లు లేకుండానే పలు సంస్థలకు నిధులు కేటాయించినట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వ అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వైసీపీ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకైతే ఆదేశించింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యాశాఖ అవకతవకలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. విద్యాశాఖలో జరిగిన అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే నాడు నేడుకు సంబంధించి, అలాగే 2024-25 సంబంధించి విద్యార్థులు పంపిణీ చేస్తూ టెండర్లు లేకుండా ఇవ్వటం, అలాగే విద్యార్థులకి భోజనంలో పెట్టే చిక్కీలు ఏమాత్రం కూడా టెండర్లు లేకుండా డైరెక్ట్ గా ఇష్టానుసారంగా కేటాయింపులు చేయటం, అలాగే 2024 మధ్యలో జరిగిన అనేక విద్యాశాఖలకు సంబంధించిన టీచర్ల బదిలీల విషయంలో కానీ మిగిలిన అనేక అంశాలకు సంబంధించి 7 వాటికి సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు అక్రమాలకు చోటు చేసుకున్నాయి. ఏ శాఖకు సంబంధించి అంటే విద్యాశాఖలో అనేక విభాగాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా అధికారికంగా టెండర్ ఇవ్వకుండా నచ్చిన వారికే ఎంపిక చేసుకుంటూ డైరెక్ట్ గా నిధుల్ని కేటాయించారని చెప్పి కూడా ఆరోపణలు రావడం జరిగింది. ఇటీవల అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై విద్యాశాఖ జరుగుతున్న అవకతవకలపై విచారణ నిర్వహిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన క్షణాల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే ప్రాథమికమైన విచారణ సేకరించింది. కొంతవరకు నివేదికను తయారు చేసి ఇవాళ రేపట్లో కూడా నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తాం. దాని తర్వాత దీనికి సంబంధించి విద్యాశాఖ సంబంధించి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో విచారణ చేయించాలా, లేకపోతే సిఐడికి బదిలీ చేసి సిఐడితో విచారణ చేయించాలా అనే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి కూడా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, అలాగే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ వీరిద్దరు పాత్రపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తాం. దీంతో పాటు మరి కొంతమందిపై ఎవరెవరు దీంట్లో బాధ్యులు ఉన్నారో ఏంటి అనే కోణంలో కూడా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అయితే లోతుగా విచారణ చేపడతామని రైట్, థ్యాంక్ యూ శివ.